ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః మహాదేవ్యై విద్మహే స్వస్తి జగదలక్ష్మ్యై నమః ఓం సంతానలక్ష్మ్యై నమః స్వస్తి ఓం ధనలక్ష్మ్యై నమః అనుకుంటూ ఉన్నాడు. ఓం శ్రీం హ్రీం శ్రీం గణపతయే ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః మహాదేవ్యై విద్మహే స్థాపయామి పూజయామి అసురే దేవస్మాయ శ్రవణ నమః అనుకుంటూ ఉండండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మంగళే శ్రీ మహాలక్ష్మీ ఆవాహయామి స్థాపయామి పూజయామి महालक्ष्म्यै नमः देवस्माय లక్ష్మీనారాయణ అక్షతలు తీసుకోండి. అందరూ అక్షతలు తీసుకోండి. అక్షతలు తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర అక్షతలు వేయండి. దగ్గరగా పెట్టుకోండి. అది దగ్గరగా పెట్టుకొని చెప్పినప్పుడు అక్షతలు అక్కడ వేయండి. ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం గమనే గమనాలయే ప్రసీద ప్రసీద హ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై తన్నో విష్ణుః ప్రచోదయాత్ లక్ష్మీనారాయణం సాంగం సాయుధం సమానం శక్తివత్రే రుద్రభగవాన్ ఇదం బింబే లక్ష్మీనారాయణమావాహయామి స్వః లక్ష్మీనారాయణమావాహయామి స్థాపయామి అమ్మవారి పైన తాకి పట్టుకోండి తమలపాకుతో. ప్రాణ ప్రతిష్టాపనం స్వస్తే అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానం బహ్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. పక్కన ఇంకో బౌల్లో మీకు రూపాయి బిల్లు ఇచ్చారు, తీసుకుని ఆ బౌల్ దగ్గర పెట్టుకోండి. చిల్లర పైస ఉదాహరణ ఉంటుంది. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో. చిల్లర పైస మీద కూడా అక్షతలు వేయండి. కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి. దాని తమపా బోధించేసుకుని సన్నిధిం కురు. స్థిరో భవ అక్షతలు వేయండి. వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఇష్టకామ్యార్థసిద్ధిదా భవ ప్రసీద ప్రసీద. స్వామినే నమః. పుష్పాలు తీసుకోండి. లక్ష్మీం దాసీభూత సమస్తదేవ పరిదాం లోకైకదేవాంకురాం శ్రీమన్మందగణాక్షరబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్యకుటుంబినీం సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ శ్రావణన్నా మమ సర్వదా మహాంకుశో వాచమవేదపుత్రాహినే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం మహాలక్ష్మ్యై
చేతిలో పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాలక్ష్మీ నమః. పుష్పాన్ని సమర్పయామి. ఓం అక్షతలు తీసుకోండి. చెప్తున్నాం అందరూ కూడా ఆదిలక్ష్మి నమః అని మనస్సులో అనుకుంటూ ఉండండి. సుమనసవందిత సుందరి మానవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదముదే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయమాన్. రెండవ లక్ష్మి పేరు ధాన్యలక్ష్మి. మనకి ధాన్యాన్ని ప్రసాదించేటువంటి, మనకి ధాన్యము అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటిది. కాబట్టి అటువంటి ప్రాణినాం జీవనాధారం ఈ ధాన్యం అనేటువంటి రాశి మీద ప్రతి ప్రాణి ఆవిర్భవించి దాని ద్వారా తీసుకున్న ద్వారా ఆనందమైనటువంటి దాన్ని హేతువుగా ఉన్నటువంటి లక్ష్మి పేరే ధాన్యలక్ష్మి. అటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం. ధాన్యలక్ష్మి అయిన మహానుభుడు వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుదే మంగళదాయిని అంబుజవాసిని ధైర్యలక్ష్మి. అటువంటి ధైర్యలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ స్తోత్రాన్ని చెప్తున్నాం. ధైర్యలక్ష్మి అయిన మహానుకుంటూ ఉండండి. జయమాన్ ధైర్యలక్ష్మి సదా పాలయమాన్. గజలక్ష్మి అయిన మహానుకుంటూ అశ్వపూర్వాం రథమధ్యాం. ఏనుగు యొక్క ఘీంకార నాదం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిదాయకమైనటువంటిది. అటువంటి ఆనందాన్ని మనకి కలుగజేసేటువంటి లక్ష్మి గజలక్ష్మి. అటువంటి గజలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని చెప్తున్నాం. గజలక్ష్మి అయిన మహానుకుంటూ ఉండండి. జయ జయ దుర్గతే నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ దుర్గ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమాన్. గజలక్ష్మి సదా పాలయమాన్. సంతానాన్ని అనుగ్రహించేటువంటి లక్ష్మి సంతాన లక్ష్మి. ఈ అమ్మవారిని ప్రార్థన చేయడం ద్వారా మంచి సంతానాన్ని వాళ్ళ గృహంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు అనుగ్రహింపజేస్తుంది. కాబట్టి సంతాన లక్ష్మి అయిన మహా అని ప్రార్థన చేయండి. ఐఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారధి లోకహితైషిణి స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పరిపాలయమాం. సంతాన లక్ష్మి సదా పాలయమాం. విజయలక్ష్మి. ఏ కార్యంలో అయినా సరే మనకి విజయాన్ని ప్రసాదించేటువంటిది విజయలక్ష్మి. అటువంటి విజయాన్ని మనం పొందాలంటే ఈ విజయలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయాలి. అందరూ విజయలక్ష్మి అయిన నమః అని ప్రార్థన చేయండి. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత భాసిత వాక్యనుతే కరకధారా స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాన్. విజయలక్ష్మి పరిపాలయమాన్. విజయలక్ష్మి నమః. తర్వాత ఏడవ లక్ష్మి విద్యాలక్ష్మి. ఎవరికైనా సరే జ్ఞానాన్ని విద్యని ప్రసాదించేటువంటి తల్లి. ఆ విద్యాలక్ష్మిని ఎవరైతే స్మరిస్తారో వారికి మంచి జ్ఞానాన్ని విద్యని అనుకూలంగా వారికి ప్రసాదింపజేస్తుంది. కాబట్టి విద్యాలక్ష్మి నమః అని ప్రార్థన చేయండి. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్య ముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమాన్.
విద్యాలక్ష్మి పరిపాలయమాం. 8వ లక్ష్మి ధనలక్ష్మి. ధనాన్ని అనుగ్రహించి అందరి ఇళ్లలో సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ధనలక్ష్మి అయిన మహాన్ని స్మరిస్తూనండి. ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాన్ ధనలక్ష్మి సదా పరిపాలయమాన్. ధనలక్ష్మ్యై నమః. అందరూ చెప్పండి. అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణువక్ష స్థలారూఢే భక్త మోక్ష ప్రదాయిని శంఖచక్ర గదాహస్తే విశ్వరూపిణితే జయ జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభమంగళం. మహాధనలక్ష్మ్యై నమః. కుబేరాయ నమః. ఓం లక్ష్మీ కుబేరాయ నమః. ధ్యాయామి అక్షత సమర్పణ. అక్షతాన్ని సమర్పయామి. అక్షతను తీసుకొని చేతితో పట్టుకోండి. అయ్యేంత వరకు కూడా లక్ష్మీ కుబేరాయ నమః అనుకుంటూ ఉండండి. తాం మహామహజానవేదో లక్ష్మీ మహామగామినీ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. విశ్యామిరణ్యం విన్నరంగమిశ్వం కుబేరాయ నమః. అక్షతాన్ని సమర్పయామి. అష్టపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధే శ్రీగంధేవీమపహ్మయే శ్రీర్మాదేవీ సుధా. లక్ష్మీ కుబేరాయ నమః. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కాస్త నీళ్లు తీసుకోండి. తమలపాకుతో ఇందాక అలంకారం చేసినటువంటి నీళ్లు ఉన్నాయి కదా, కలశారాధన చేసిన నీళ్లు, ఆ నీళ్లు తీసుకొని అమ్మవారి పాదాలు కడుగుతుంటాయి ఆ భావం చేస్తూ, ఆ కుబేరుడికి కూడా కుబేరుడు పాదాలు కడుగుతుంటాయి ఆ భావం చేస్తూ 2 చోట్ల కూడా నీళ్లు సమర్పణ చేయండి. పాదయో పాద్యం సమర్పయామి. ఓం లక్ష్మీ కుబేరాయ నమః. నమః కమలవా. అలాగే కుబేరుడు పాదాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి చేతులు కడుగుతున్నట్టుగా భావన చేస్తూ కుబేరుడికి అమ్మవారికి ఇద్దరికి కూడా చేతులకు నీరు సమర్పణ చేయండి. నీరు చల్లండి కాస్త. చేయండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసాభిజాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసాని దంతుమాజాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. లక్ష్మీ కుబేరాయ నమః. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కాస్త నీళ్లు సమర్పణ చేయండి. స్నానం చేస్తున్నట్లుగా భావం చేస్తూ కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండండి. పాపోష్ఠామయో భవస్థానమూర్జే దధాతనః జనగతాతనః. కుబేరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షతం తీసుకొని చేత్తో పట్టుకోండి. ఉభయతమాందాపసఖకీర్తిశ్చమనినాసః ప్రాతుర్భూతోస్మిరాశ్వేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. నమః కమలవాసి సమర్పణ చేయండి. 2 చోట్ల కూడా వస్త్రార్థం అక్షదాని సమర్పయామి. క్షుత్పిపాసావలాంజ్యేష్ఠారలక్ష్మీర్నాదయామ్యహం గంధద్వారాంధురాధర్షాన్ నిత్యపుష్టాంగరేజనే ఈశ్వరీం ధర్మభూతానాం తడి చేసి గంధం అలంకారం చేయండి. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కుంకుమ కూడా అలంకారం చేయండి అమ్మవారికి. అలాగే కుబేరుడికి కూడా కుంకుమాన్ని సమర్పయామి. అలంకరణార్థం పుష్పాన్ని సమర్పణ చేయండి. సకల ఆభరణాన్ని పుష్పాన్ని సమర్పయామి. పుష్పమాలికాన్ని సమర్పయామి. పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి చక్కగా. ఓం మహాలక్ష్మి నమః అంటూ చక్కగా పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి.
आपसृजन्तस्नग्धानि जिह्ने तव मे गृहे निजदेवेर्मातरं श्रियं वासगमे कुले अंक्रदार्थं पुष्पमालिकानि समर्पयामि अथ पुष्पेण पूजयामि जलाये नमः पादौ पूजयामि ॐ जगदाये नमः गुरुभो पूजयामि ॐ कान्त्यै नमः जङ्घे पूजयामि ॐ सर्वमङ्गलाये नमः जानुने पूजयामि ॐ भद्रकाल्ये नमः गुरुं पूजयामि ॐ कमलिन्ये नमः कटिं पूजयामि ॐ शिवाये नमः नाभिं पूजयामि ॐ क्षमाये नमः उदरं पूजयामि ॐ गौर्ये नमः हृदयं पूजयामि ॐ कम्बुकण्ठे नमः कण्ठं पूजयामि ॐ सुवासिन्ये नमः मुखं पूजयामि ॐ स्वर्णकुण्डलाये नमः कर्णद्वयं पूजयामि ॐ विश्वरूपाये नमः नासिकाद्वयं पूजयामि ॐ महालक्ष्म्ये नमः ललाटं पूजयामि ॐ कुमार्ये नमः गृहं पूजयामि ॐ योगनिद्राये नमः पादुके पूजयामि ॐ शान्त्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि అమ్మవారి దగ్గర కుంకుమతో పూజ చేస్తూ ఉండండి. नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभुये नमः ॐ हृदये नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मये नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ अनित्ये नमः ॐ नित्ये नमः ॐ नित्यायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारण्ये नमः कमलायै नमः ॐ क्षीरोदसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः अर्थये नमः ॐ अनघायै नमः वल्लभायै नमः ॐ अशोकायै नमः भूतायै नमः ॐ दीप्तायै नमः लोकलोकविलासिन्यै नमः ॐ सुन्दर्ये नमः पद्मोद्भवायै नमः ॐ पद्मवृक्षे नमः पद्मनाभप्रियायै नमः ॐ ब्रह्मायै नमः पद्ममालाधरायै नमः ॐ देव्ये नमः पद्मिन्यै नमः ॐ पद्मगन्धन्ये नमः जगन्धायै नमः ॐ सुप्रसन्नायै नमः कालाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः चक्रधरोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः चन्द्ररूपायै नमः ॐ इन्द्रियायै नमः सुसीतरायै नमः ॐ आह्लादोन्यै नमः यै नमः ॐ शिवायै नमः शिवकर्यै नमः ॐ सत्यै नमः विमलायै नमः ॐ विश्वजनन्यै नमः यै नमः ॐ दारिद्र्यवादिन्यै नमः पुष्करण्यै नमः ॐ शान्तायै नमः उत्तमार्याम्बरायै नमः ॐ श्रिये नमः भास्कर्यै शून्यै नमः सुन्दरायै नमः ॐ शुभायै नमः रङ्गायै नमः ॐ हरिण्यै नमः हेममालिन्यै पुण्यायै नमः धायै नमः ॐ शुभप्रदायै नमः पदवान्दायै नमः ॐ महालक्ष्म्यै नमः सुप्रदायै नमः ॐ शुभायै नमः क्षस्थनस्थितायै नमः ॐ विष्णुपत्यै नमः न्नाक्ष्यै नमः ॐ नारायण नमः ब्रह्मविष्णुशिवात्मकायै नमः सम्पन्नायै नमः ॐ नमामि भुवनेश्वर्यै नमः हिरण्यमहाजातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्ने जङ्गामश्वं पुरुषानहौ पूर्वां प्रजाभ्यामस्तिनादप्रबोधिनी श्रीन्देवेव पद्मये श्रीर्मा देवी शता स्मितामिरण्यप्राकारामार्द्रां दुरन्तें दृप्तां पूर्णाय नमः ॐ पद्मनिधीश्वराय नमः ॐ शङ्खाख्यनिधिनाथाय नमः ॐ शङ्कराख्यनिधिप्रियाय नमः ॐ सुगक्षपनिधीशाय नमः ॐ मुकुन्दनिधिविवानि नायाय नमः ॐ मुकुन्दाय नमः ॐ पूज्याय नमः ॐ लक्ष्मी साम्राज्यदायकाय नमः ॐ लीलाविलापुत्राय नमः ॐ कोशाधीशाय नमः ॐ अश्वारूढाय नमः ॐ विश्ववन्द्याय नमः ॐ विजयजज्ञाय नमः ॐ विशारदाय नमः ॐ मणिग्रह ॐ कैलास
చిత్రచైత్రనదాయ ఓం సదా పుష్పకవాహనాయ నమః ఓం సార్వభౌమ ఓం సోమాయ నమః ఆత్మనే నమః ఓం పురుహూతశ్రియే నమః ఓం నిత్యకీర్తనాయ నమః ఓం నిత్యకీర్తయే నమః తమసమే గురే మదదేవేన్నాదరం శ్రీయం నాదగమే కులే కుబేరాయ నమః ధూపమాగ్రాపయామి. దీపాన్ని కూడా చేత్తో వద్దండి. ఆపసృజంత స్నిగ్ధాని జిగ్లే మీ దగ్గర ఉన్న కొబ్బరికాయలు ఉంటే ఇచ్చేసేయండి ట్రైలోకి. ఒక ట్రై తీసుకుని కొబ్బరికాయలు దీనిలో ఇచ్చేసేయండి. వెళ్ళి కొబ్బరికాయలు తీసేసుకోమా అందరి దగ్గర. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం యానాయ స్వాహా నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సమర్పణ చేయండి. ప్రసాదం పైన అమృతాభిధానమసి ఉత్తరాభోగం సమర్పయామి అమ్మవారయామి పాదోపక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. అక్కడ తాంబూలం ఇచ్చారు కదా మీకు, తాంబూలం తీసుకోండి. ఒక్క తమలపాకులు ఇచ్చారు తీసుకోండి. ఒక్క భూమి వలసూరే నాగవల్లీనే నారాయణాయ నమః లక్ష్మీ కుబేరాయ నమః. ముఖాసనార్థం తాంబూలాన్ని సమర్పణ చేయండి. అక్కడ చూపించి ఆ పల్లెల్లో పెట్టేసేయండి. ముఖాసనార్థం తాంబూలాన్ని సమర్పయామి. కర్పూరం లక్ష్మీ కుబేరాయ నమః ఆనంద కర్పూర నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం కాస్త నీళ్లు సమర్పణ చేయండి. శుద్ధ ఆచమ కుడి చేత్తో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి కలగట్టుకోండి. శ్రీమంత్రవారణ గోవిందో హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఇంకోసారి గట్టిగా గోవింద. ఇలా చెప్తే మహాలక్ష్మి అమ్మవారు రాదు. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా గోవింద 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 గోవింద. పుష్పాలు తీసుకొని చేత్తో అథ మంత్రపుష్పం పుత్ర శ్రీం శ్రీరేవదేవతాం పద్మావనే పద్మ ఊరు పద్మాక్షే పద్మ సంభవే పద్మాం భజస్వ పద్మాక్షే ఏన సౌఖ్యం లభామ్యహం అష్టదాయిత గోదాయి ధనదాయి మహాధనే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తిష్టాజాభిగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీగణేశ్వరే చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మః సర్వబీజాగ్నిబ్రహ్మజ్ఞోదిహూర్ముహత్సా న్యాసా పద్మాసనస్థా విపులకటతటే పద్మపత్రాగదాక్షో హేమాభాం పేతవస్త్రాం కరకలిపరసామేశ్వరీం నాసే భవత సమస్తదేవబలదాం లోకైకరూపాంగురాం శరణ్యాత్రిగమ్మగేవోనారాజనమోస్తుతే మహాదేవ్యేజ పద్మః విష్ణుపత్నేజ భీమహి తన్నా లక్ష్మీ ప్రచోదయాత్. ఓం లక్ష్మీ కుబేరాయ నమః. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం లక్ష్మీ కుబేరాయ నమః. సువర్ణ రత్న ఖచిత సింహాసనార్థం పుష్పాన్ని సమర్పణ చేయండి. మంత్రపుష్పం సమర్పయామి. పక్కన పెట్టుకున్నాను. తామరపూలు పక్కన పెట్టుకోండి. అక్షతలు పూజ చేయండి. నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకొని యాని గాని పాపాని జన్మాంతర కృతాని కాలిదాని ప్రణశ్యంతే ప్రదక్షిణాస్తిత్వమేవ జనం మమ. ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. యస్య స్మృత్యాచ నామోక్త్యాదవ పూజా క్రియాదిషు న్యూనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యథాశక్తి
దీపావళి మహోత్సవ అంగత్వేన లక్ష్మీ కుబేర దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అన్యోన్య సహాయేన లక్ష్మీ కుబేర పూజయేన భగవతి భగవాన్ సర్వాత్మకః ఏతత్ ఫలం లక్ష్మీ కుబేర దేవత పాదారవింద అర్పణమస్తు. కాసిన నక్షత్ర నీళ్లు పోసుకోండి, అక్కడ వదిలేసేయండి అమ్మవారి పాదాల దగ్గర. లక్ష్మీనారాయణ పాదారవిందార్పణమస్తు. సర్వ అపరాధాన్ క్షమస్వ క్షమస్వ జగదీశ్వరి. నమస్కారం చేసుకోండి. సన్మార్గంగా ఆరోగ్యంగా చక్కగా కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. అలాగే ధనాధిపతి అయినటువంటి కుబేరుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఆ ధనానంతా కూడా చక్కగా మనం అనుభవించేటట్లు అనుగ్రహించమని చెప్పి ఆ కుబేరుడికి కూడా నమస్కారం చేసుకోండి. సర్వ అపరాధాన్ క్షమస్వ క్షమస్వ. లక్ష్మీ కుబేరాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. అక్షతలు వేయండి రెండు చోట్ల కూడా ఒకసారి ఆ ప్రకారం కలిగించండి. ఒకసారి యథాస్థానం ప్రవేశయామి. శోభనాభ్యయ క్షేమాయ పునరాగమనాయక పునఃసందర్శనాయక. అక్కడ కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పూజ చేశారు కదా, పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. మీకు తామర పూలు ఇస్తారు, తీసుకోండి. ఒకసారి నిలబడండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నిలబడండి. నిలబడి మీకు దీపం కింద దీపాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. 1 నిమిషం నిలబడి తామర పూలు తీసుకోండి. అందరూ కూడా చేతితో పట్టుకోండి. ఇక్కడ మధు ఉంది, లేకపోతే ఒక్కొక్కటి తీసుకోండి. ప్రసాద్ గారు హోమానికి కావాలంట తామరలు. అందరూ కూడా 2 పట్టుకోండి అమ్మా. 1 నిమిషం. కూర్చోండి చక్కగా. ఓం కేశవాయ నమః. అయిపోయింది 3 సార్లు అయిపోయిందో చేయగలుగుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం నారసింహాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మా ఆవిడ కూడా 2 ఇవ్వండి. ఇంకా బయట విడిగా కూర్చున్న వాళ్ళు కూడా 2 తీసుకురాను. హోమం దగ్గర తీసుకొచ్చినందు ఇంకా ఉన్న విడిగా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వు. పూర్వోత్తేవం విశేషణ విశిష్టాయాం శుభ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో మమ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా మమ గృహే ధనధాన్య లక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం సకల సౌభాగ్య ప్రాప్త్యర్థం మమ శరీర సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం ఆయుర్వక్షో యశో బలాభి వృద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సద్బుద్ధి ప్రసాద సిద్ధి ద్వారా సన్మార్గ ఆనందదాయక సుఖ జీవన సిద్ధ్యర్థం ఉన్నత ఉద్యోగ వ్యాపార వ్యవహార కార్యేషు సకల సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సకల ఉపద్రవ శాంత్యర్థం లోక సస్యశ్యామల కరుణ కటాక్ష ప్రసాద ప్రీత్యర్థం యథాశక్తి అన్యోన్య సహాయేన
మహాలక్ష్మి. గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఆది శంకరాచార్యుల స్వామివారికి ఆయన అనుగ్రహం ఉంటే, గురువు అనుగ్రహం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నామాన్ని చెప్పుతూ ఉండండి. నోరుతో కాదు, నోరు తెరవద్దు, ముక్కుతోటే మెల్లగా గాలి పీల్చుకోండి. నెమ్మదిగా ముక్కుతోటే వదిలేసేయండి. పీల్చుకునేటప్పుడు ఆది శంకరాచార్యాయ నమః అనుకుంటూ మెల్లగా చెప్పండి నామాన్ని. మళ్ళీ గాలి వదులుతూ నెమ్మదిగా ప్రసేద ప్రసేద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ యశస్సు ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అలాగే మీ యొక్క సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలి. పిల్లలు లేని వాళ్ళు సత్సంతానం కలగాలి అని చెప్పేసి, అలాగే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. చెప్పండి. సంతాన లక్ష్మి నమస్తేస్తు పుత్ర పౌత్ర ప్రదాయిని పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ దేహి మే. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ తిన్నగా కూర్చొని సంతాన లక్ష్మీ నమః అనుకుంటూ వంశాభివృద్ధి కలగాలి అని చెప్పేసి, అలాగే పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ఓం నమః కాలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం. అలాగే మంచి విద్య రావాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి పిల్లలకి. అలాగే మనం కూడా ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థులు మనం ప్రతిరోజు కూడా
ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం తెలిసింది చాలా తక్కువ కాబట్టి మనం కూడా నిత్యం నేర్చుకుంటూ ఉండాలి. మనం కూడా విద్యార్థులమే కాబట్టి మనం కూడా మంచి విద్య మంచి ప్రజ్ఞ ఉండాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. అలాగే పిల్లలు మంచి వృద్ధులకి విద్యా వృద్ధులు కావాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసి చక్కగా సంకల్పం చేసుకోండి. చెప్పండి, విద్యాలక్ష్మి నమస్తేస్తు బ్రహ్మ విద్యా స్వరూపిణి విద్యాందేహి కళాందేహి సర్వకామాంశ దేహిమే. సకల కళలందు కూడా ప్రావీణ్యం కావాలి, మంచి విద్య కావాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నోటితో కాదు ముక్కుతో మెల్లగా గాలి పీల్చుకోండి. మీ సంకల్పాన్ని చెబుతూ చక్కగా శ్వాస వదిలేయండి. శ్రద్ధగా చేయండి. నా కోసం చేయొద్దు, ఏదో పంతులు గారు కూర్చోబెట్టారు, ఏదో దీపావళి రోజు పండుగ రోజు కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారని కాకుండా చక్కగా శ్రద్ధగా చేయండి. 5 నిమిషాలైనా శ్రద్ధగా చేయండి. ఓం మహాలక్ష్మ్యై నమః. మనకి ధనధాన్యాలు వృద్ధి కావాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ధనలక్ష్మి చెప్పండి అందరూ కూడా. ధనలక్ష్మి నమస్తేస్తు సర్వదారిద్ర్య నాశిని ధనం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహిమే. ధనధాన్యాభివృద్ధి కావాలి అని చెప్పేసి కుటుంబంలో మీకే కాకుండా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అలాగే మన దేశంలో అందరికీ కూడా కావాలి అని సంకల్పం చేసుకోండి. మన వరకే కాకుండా మన వరకు కోరుకుంటే మన స్వార్థం. అలా కాకుండా మన ఒక్కరికే ఉంటే బాగుండదు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ బాగుండాలనుకో సంతోషంగా మనం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి మనకి అందరికీ కూడా ధనధాన్యాభివృద్ధి కలగాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం హ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. అలాగే మన ఇంట్లో కూడా ఎప్పుడు కూడా ధాన్యం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. మనకి ఆధారమైనటువంటి మన జీవితానికి జీవనానికి ఆధారం ఏమిటయ్యా అంటే ధాన్యం. మనకి ఆహారం ఉంటేనే మన జీవనం గడుస్తుంది. ప్రతి జీవికి కూడా ఆహారం ఉంటేనే జీవనం సాగుతుంది. కాబట్టి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధనధాన్యాల వృద్ధి కలగాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. చెప్పండి, ధాన్యలక్ష్మి నమస్తేస్తు సర్వాభరణ భూషితే ధాన్యం దేహి ధనం దేహి సర్వకామాంశ దేహిమే. మీరు ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా తెలుసుకొని ధనధాన్యాభివృద్ధి మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఉండాలి అని సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మ్యై నమః. మన పిల్లలకి అలాగే మనకి కూడా మేధస్సు ఎప్పుడూ కూడా ఉండాలి. ఎక్కడ ఏం పని చేస్తున్నామో కూడా తెలియకుండా ఏ పని ఎలా చేయాలో కూడా తెలియకుండా ఉన్నాం అనుకోండి, మనం రాణించాం. కాబట్టి మేధస్సు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసి అమ్మవారికి సంకల్పం చేసుకోండి. మేధాలక్ష్మి చెప్పండి అందరూ కూడా. మేధాలక్ష్మి నమస్తేస్తు కలికల్మష నాశిని ప్రజ్ఞాం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహిమే. మీకు మీ పిల్లలకి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి మేధస్సు ఉండాలి అని చెప్పేసి శ్వాస తీసుకుంటూ తిన్నగా కూర్చొని ఓం మహాలక్ష్మి నమః అనుకుంటూ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ కుటుంబ సభ్యులందరినీ కూడా తలుచుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఓం హ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. మనకి మనతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే పశు సంపద ఉంటేనే మనకి గమనం
జీవన గమనం జరుగుతుంది కాబట్టి తెల్లారి వేస్తే మనకు కావాల్సిన పాలు కావాలి. అలాగే పశు సంపద మనకి ఎప్పుడు కావాలి కాబట్టి వ్యవసాయ పనులన్నీ చేయడానికి కూడా ఎడ్లు ఇవన్నీ కూడా వాహనాలన్నీ ఉండాలి కాబట్టి గజలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి ఆ పశు సంపద దేశంలో అందరికీ కూడా దేశం అంతా కూడా పశు సంపద వృద్ధి చెందాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. మీకు అలాగే దేశం అంతా కూడా పశు సంపద వృద్ధి చెందాలి అని చెప్పేసి సంకల్పం చేసుకొని చెప్పండి. గజలక్ష్మి నమస్తేస్తు సర్వదేవ స్వరూపిణి అశ్వాంశ్చ గోకులం దేహి సర్వకామాంశ్చ దేహి మే. దేశం అంతా కూడా గో సంపద పశు సంపద పెరగాలి అని చెప్పేసి అలాగే మీకు వాహన యోగాలన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. మంచి వాహన యోగం వాహనాలన్నీ కూడా ఉండాలి మీ అవసరాలకి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. అలాగే మనకి ఎప్పుడు కూడా భయం ఉండకూడదు. ఏ పని చేసేటప్పుడైనా సరే వీరత్వం ఉండాలి. కాబట్టి మన కుటుంబంలో సభ్యులందరూ కూడా ఏ పనైనా చేయగల సామర్థ్యం అలాగే ఆ వీరత్వం ధీరత్వం ఉండాలి అని చెప్పేసి అలాగే మన దేశ సైనికులకు కూడా మంచి వీరత్వం ధీరత్వం ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేద్దాం. చెప్పండి అందరూ కూడా. వీరలక్ష్మి నమస్తేస్తు పరాశక్తి స్వరూపిణి వీర్యం దేహి బలం దేహి సర్వకామాంశ్చ దేహి మే. మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి వీరత్వంగా ఉండాలి మంచి బలంగా ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ప్రతి పనిలో కూడా మనకి విజయం కలగాలి అని చెప్పేసి వ్యాపారాభివృద్ధిలో కానీ అటు వ్యవసాయాభివృద్ధిలో కానీ అట్లాగే ఉద్యోగంలో కూడా ఎప్పుడు కూడా విజయం కలగాలి అని చెప్పి ప్రతి కార్యంలోనూ విజయం కలగాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. చెప్పండి. విజయలక్ష్మి నమస్తేస్తు సర్వకార్య జయప్రదే జయం దేహి శుభం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఏమన్నా పనులు అవ్వకుండా ఉంటే ఈ సందర్భంలో అమ్మవారికి చెప్పండి. ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయం కలిగించమని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేయండి. కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పం చేసుకోండి. అలాగే ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అని చెప్పేసి శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ ఓం మహాలక్ష్మ్యై నమః అంటూ సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. మహాదేవ్యై నమః. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. అలాగే మన కుటుంబంలో ఎప్పుడూ కూడా సకల సౌభాగ్యాలు కలిగి ఉండాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ఇల్లు ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండాలి సకల సౌభాగ్యాలు కలిగి ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడా దీనత్వం ఇంటికి వెళ్ళగానే దీనంగా ఉంటూ ఉత్సాహం లేకుండా ఉండడం అట్లా కాకుండా చక్కగా ఎప్పుడు కూడా సకల సౌభాగ్యాలు ఉండాలి. ఇంట్లో లేదు అనేటువంటిది లేకుండా ఎప్పుడు కూడా సకల సౌభాగ్యాలు కలిగి ఉండాలి అని చెప్పేసి సకల భాగ్యాలు కలిగి ఉండాలని సంకల్పం చేసుకోండి. చెప్పండి. భాగ్యలక్ష్మి నమస్తేస్తు సౌమంగళ్య వివర్ధిని భాగ్యం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే. సంకల్పం చెప్పుకోండి. ఇల్లంతా కూడా సకల భోగభాగ్యాలతో ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మ్యై నమః. అలాగే వీటన్నిటితో పాటు మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే కీర్తి ఉండాలి.
మన కుటుంబంలో అందరికీ కూడా కీర్తి కలిగించమని చెప్పేసి, కీర్తి ప్రతిష్టలు కలిగించమని చెప్పేసి అమ్మవారికి సంకల్పం చేసుకోండి. చెప్పండి. కీర్తి లక్ష్మి నమస్తేస్తు విష్ణు వక్షస్థల స్థితే కీర్తిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహి మే. సంకల్పం చేసుకోండి. కుటుంబ సభ్యులందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు ఉండాలి, వంశ గౌరవం ఉండాలి కలిగించమని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అంటే కుటుంబంలో వంశంలో మంచి కీర్తివంతమైనటువంటి వాళ్ళని ప్రసాదించమని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రార్థన చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మ్యై నమః. అలాగే మనకి ఎన్నున్నా కూడా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అంటే ఆరోగ్యం. మనకి ఎన్నున్నా కూడా ఇది లేకపోతే మనం దేన్ని కూడా పొందలేం కనుక మంచి ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం కలగాలి అని చెప్పి ఇక్కడ సంకల్పం చేసుకోండి. సకల ఆరోగ్యాన్ని కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేయండి. చెప్పండి. ఆరోగ్య లక్ష్మి నమస్తేస్తు సర్వరోగ నివారిణి ఆయుర్దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహి మే. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకసారి తెలుసుకొని అందరికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉండాలి, మంచి ఆయుష్ కలిగి ఉండాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. అలాగే సర్వ కార్యాలు మీరు తలపెట్టినటువంటి సర్వ కార్యాలు అన్నీ కూడా సిద్ధించాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. కుటుంబంలో అన్ని కార్యాలు కూడా సిద్ధించాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. చెప్పండి. సిద్ధి లక్ష్మి నమస్తేస్తు సర్వ సిద్ధి ప్రదాయిని సిద్ధిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహి మే. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సర్వ కార్యాలు కూడా సిద్ధించాలి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఓం మహాలక్ష్మి అనుకుంటూ ప్రతిసారి సంకల్పం చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ శ్రద్ధగా నెమ్మదిగా చక్కగా చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. మంచి గుణాలు కలిగి ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. ఇన్నున్నా కూడా ధనం ఉంది, అన్నీ ఉన్నా కూడా సకల సౌభాగ్యాలు ఉండి ధనకనక వస్తు వాహనాలు ఎన్ని ఉన్నా కూడా మంచి బుద్ధి లేదనుకోండి. మనిషికి బుద్ధే సౌందర్యం కాబట్టి మంచి బుద్ధి కలగాలి అని చెప్పేసి అది లేకపోతే మనం పాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి బుద్ధి కలిగి ఉండదు, మహాపాపాలన్నీ కూడా చేస్తూ దానివల్ల తగిన ఫలితాలన్నీ మనం అనుభవిస్తాం. కాబట్టి ముందు మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే సద్బుద్ధి. అది ఉంటే ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ సద్బుద్ధిని ఏమని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేయండి. మంచి రూపం అంటే మంచి సద్బుద్ధి ఉంటే అదే మనిషికి రూపం. సుగుణాలు సౌందర్యం ఏంటయ్యా అంటే మనిషికి మంచి గుణం. కాబట్టి ఆ గుణాన్ని ఏమని చెప్పేసి మీకే కాదు కుటుంబ సభ్యులందరికీ కూడా ఏమని చెప్పేసి అమ్మవారికి సంకల్పం చేసుకోండి. చెప్పండి. సౌందర్య లక్ష్మి నమస్తేస్తు సర్వాలంకార శోభితే రూపం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహి మే. కుటుంబ సభ్యులందరికీ కూడా సద్బుద్ధి బుద్ధి కుశలత ఇమ్మని చెప్పేసి అమ్మవారిని శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ చక్కగా సంకల్పం చెప్పండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. అందరికీ కూడా ఏదో ఒక వృత్తి లేదంటే వ్యాపారం లేదంటే వ్యవసాయం దేనిలో ఒక దాంట్లో మనకి నైపుణ్యం సంపాదించాలి, దానిలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. కాబట్టి అమ్మవారికి చెప్పుకోండి.
ఈ యొక్క సందర్భంలో మీ యొక్క సంకల్పాన్ని ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో రాణించాలి అని చెప్పేసి అమ్మవారికి సంకల్పం చేసుకోండి. చెప్పండి. సామ్రాజ్య లక్ష్మి నమస్తేస్తు భుక్తి ముక్తి ప్రదాయిని మోక్షం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహిమే. మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి స్థితికి వెళ్ళాలి, మీకై మీకు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి అని చెప్పేసి అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నారా? అయిపోయిన తర్వాత ఇంట్లో ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండాలి, ఇది ఎప్పుడు కూడా సంకల్పం చేసుకోండి. అలాగే ఆడవాళ్ళు మాంగళ్యాభివృద్ధి కలగాలి, సౌభాగ్యం కలగాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. చెప్పండి. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. సంకల్పం చేసుకోండి. సకల సౌభాగ్యాలు ఇల్లు ఎప్పుడు కూడా గృహం ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండాలి, అలాగే మాంగళ్య బలం కలిగి ఉండాలి అని చెప్పి స్త్రీలందరూ కూడా సంకల్పం చేసుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మ్యై నమః. అలాగే దేశమంతా కూడా మంగళకరంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఈ భూకంపాలు, అలానే ఈ సునామీలు ఇలాంటివన్నీ కూడా ఏమీ రాకుండా దేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పిన అమ్మవారి దగ్గర దేశం ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పండి. అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మంగళకరంగా ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. ఓం ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై నమః. ఓం శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ ఓం మహాలక్ష్మ్యై నమః అని సంకల్పం చెప్పారు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని చూస్తూ చెప్పండి. శుభం భవతు కళ్యాణి ఆయురారోగ్య సంపద మమ శత్రు వినాశాయ దీపలక్ష్మి నమోస్తుతే. మమ శత్రుబాధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. శత్రుబాధలు అంటే ప్రధానంగా ప్రతి మనిషికి ఉండేది బయట ఉండేటువంటి శత్రువుల కంటే మన శరీరంలో ఉండేటువంటి శత్రువులే ఎక్కువ కాబట్టి ఆ అంతఃకరణ శత్రువులన్నీ కూడా జయిస్తే మనకి మోక్షము అలాగే మంగళప్రదం. కాబట్టి ముందుగా మన అంతఃకరణలో ఉండేటువంటి శత్రుబాధ అలాగే బయట ఉండేటువంటి మనకి అనుకోకుండా వచ్చేటువంటి శత్రుబాధలన్నీ కూడా ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి ఆ దీపాన్ని చూస్తూ సంకల్పం చెప్పుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. అలాగే మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో ఒకసారి స్మరణ చేసుకోండి, అమ్మవారి దగ్గర చెప్పుకోండి. మీ యొక్క కోరికలు మనోభిష్టాన్ని చెప్పుకోండి. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మీః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై నమః. అయిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళి హోమం దగ్గరికి వెళ్ళండి.
नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते మీ మనసులో ఉన్న కోరికనుకుని ఆ పుష్పాన్ని చేతిలో ఉంచి అగ్నిహోత్రంలో సమర్పణ చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే మా మామగారు విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి
महालक्ष्मीः प्रचोदयात् स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महामाये श्रीपीठे सुरपूजिते चक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते स्वाहा गरुडारूढे डोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते स्वाहा सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते स्वाहा सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्तिदा देवी महालक्ष्मी नमोऽस्तुते स्वाहा यन्दरहिते देवी आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्वाहा सूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते स्वाहा ॐ पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेश जगन्नाथः महालक्ष्मी नमोऽस्तुते स्वाहा वरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातर्महालक्ष्मी नमोऽस्तुते स्वाहा लक्ष्मीष्टकस्तोत्रं यः पठेत् भक्तिमानरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा स्वाहा एककाले पठेन्नित्यं महापापविनाशनम् द्विकालयः पठेन्नित्यं धनधान्यतमन्वितः स्वाहा कालय्यः पठेन्नित्यं महाशत्रुविनाशनम् महालक्ष्मी పరిపూర్ణంగా ఉండి ఆ యొక్క కనకధార స్తోత్రాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ పూర్ణాహుతిని పట్టుకోండి. అందరూ కూడా ఒక్కొక్కళ్ళు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళకి ఇవ్వండి. అది ఒక నామం చెప్పిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత పక్కన వాళ్ళకి ఇచ్చేయండి. అలా మొత్తం అందరూ కూడా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత అప్పుడు హోమం దగ్గరికి తీసుకుని వెళ్ళి అందరూ కూడా పూర్ణాహుతి బ్రహ్మగారికి ఇస్తే పూర్ణాహుతి కార్యక్రమం చేస్తాం. అందరూ కూడా అక్కడికి వెళ్తారు. अखिल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धानि हितानि गतागतानि मालादृशा मधुकरी सा मे श्रियं दिशतु सागरसम्भवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आरावलीव हरिनीलमयी विभा कल्याणमावहतु मे कमलालयायाः कालाम्बुदानि ललितो रसिकैतभावे धाराधवे स्फुरति या तडिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाथिनि मन्मथेन मय्यापतेत् तदिह मन्थरवीक्षणालय कन्यकायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं रविद्विषोऽपि ईशं विशीलतु वीक्षणवीक्षणार्थम् इन्दीरायाः इष्टाविशिष्टमाः गीर्देवदेति लभेति सृष्टिस्थितिः प्रलयकेलिषु
संस्थितायै तस्यै नमस्ते भुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै शक्त्यै नमोऽस्तु शतमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिवाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु शरेणादिभिरर्चितायै मामेव मातरनिशो सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाय शोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम् दिग्घस्तिभिः कनककुम्भमुखावसृष्टस्वर्वाणी विमलचारुजलप्लुतान्नी प्रातः स्वाहा मुहूर्तोस्तु पूर्णाहुति मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां అగ్నిహోత్రుని దోషులు బట్టి ప్రార్థన చేయండి అందరూ కూడా ఇలా దోషంతో చూపిస్తూ చెప్పండి అందరూ అగ్నయే నమః స్వస్తి శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు వాసుదేవ నమోస్తుతే లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ మీ మనస్సులో ఉన్న కోరికలకు నమస్కారం చేయండి అందరూ కూడా విఘ్నేశ్వరాయ నమః మనసోచ్ఛిష్ట ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా సామవేద ద్వారం ఉంటుంది ఇక్కడ నుంచి మొదలుపెట్టి తిరగండి శరణన్నాస్తిత్వమేవ శరణం మమ కారుణ్యభావేన రక్ష రక్ష జగ్నేశ్వర
స్థానంలో కూర్చోండి. ఇస్తారు, కూర్చోండి. అందరూ కూడా మీ స్థానాలకు వచ్చేసేయండి అమ్మ. ప్రదక్షిణ అయిపోయిన వాళ్ళందరూ కూడా కీర్తిం ప్రజాందదుః నైవేనం ప్రణయతే బ్రహ్మణారుషేయ ఉద్ధరేత్ వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి దేవై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వహంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే నమస్కుర్యాన్ శ్రీలంకీ అమ్మ అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి బెల్లం ఉంది కదా, మీ ప్రసాదం ఉంది, అరటిపళ్ళు ఉన్నాయి. మా చుట్టూ వచ్చి ఇక్కడ తీర్థము ప్రసాదం తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదం పెడుతున్నారు, తీర్థం ఇస్తున్నారు, తీసుకోండి. ఫోన్ తీసుకొచ్చావు అయితే చేసి బాగుంటుంది.